వెల్కమ్ టు ఎక్స్ట్రీమ్ గేమర్ అండ్ ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ సిరీస్. ఏంది సోలో సర్వైవల్ సిరీస్ అంటే మొత్తం మారిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆ వరల్డ్ అయితే మొత్తం పోయింది, అంటే మనం చేసిన ప్రోగ్రెస్ మొత్తం పోయింది. అండ్ వరల్డ్ కూడా సేవ్ అవ్వలే. సేవ్ అయిన ఫైల్ నేను పిక్ చేయకుండా దానికి ఎప్పుడు అంటే మనము స్టార్టింగ్లో ఒక విలేజర్ ఇంట్లో ఉన్నాం కదా, అక్కడ సేవ్ అయిందనమాట. సో ఆ ఫైల్ పెడితే మొత్తం పోయింది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కొత్త వరల్డ్ అనమాట. ఈ కొత్త వరల్డ్ ఆడుతున్నాం. అండ్ దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు, కంటిన్యూషన్ కూడా కాదు. ఇది వచ్చేసి కొత్త సిరీస్ అనమాట, 2.2 వేసుకుంది. అండ్ ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వెళ్ళిపోదాం గైస్. మనమైతే ఫస్ట్ పర్సన్ వ్యూకి అయితే వచ్చేసినాం. సో ఫస్ట్ అయితే వెళ్ళి మనమైతే అంటే ట్రీస్ అయితే కట్ చేద్దాం, ఎందుకంటే మనకి టూల్స్ అయితే చేసుకోవాలి కాబట్టి ట్రీస్ కట్ చేద్దాం. ఈ ట్రీ అయితే చిన్నగా ఉంది, లేదంటే అకేషియా ట్రీ అది పెద్దగా ఉంది కాబట్టి ఈ చిన్న ట్రీ అయితే కట్ చేసేద్దాం, అయిపోతుంది. అండ్ మీకోసం అని చాలా వీడియోస్ అయితే చేస్తాను, అంటే ఆ కంటెంట్ కూడా చూడండి, ఎందుకంటే అది చేయడానికి చాలా కష్టమవుతుంది నాకు కూడా. సో మీకు ఎస్పెషల్లీ మీకు కంటెంట్ తీసుకురావాలని చెప్పేసి నేనైతే కొత్త కంటెంట్ అయితే ఇస్తున్నాను మైన్క్రాఫ్ట్లో. అండ్ ఇంకా చాలా కంటెంట్ అయితే రాబోతుంది. సో అంతటి వరకు అయితే వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే టూల్స్ అయితే వేసుకుందాం పైకి వెళ్ళి. పైకి అయితే వెళ్దాం. ఇంకా ఇది మొత్తం ల్యాగ్ అవుతుంది మళ్ళీ. ఏమైనా సరే ల్యాగ్ అయితే మనల్ని అయితే వదలట్లేదు. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తా. మనమైతే పైకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ అయితే టూల్స్ అయితే వేసుకోవడానికి ముందైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేద్దామన్నమాట. ఫస్ట్ మొత్తం మన లాక్స్ అయితే ప్లాంట్స్ అయితే మొత్తం మార్చేద్దాం. మార్చేసాం కదా, ఇప్పుడు దీంట్లో నుంచి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేద్దాం అనమాట. క్రాఫ్ట్ చేసినాం కదా. అండ్ ఇప్పుడైతే గైస్ నేను క్రాఫ్టింగ్ టేబుల్ అనుకొని వేరేది అంటే ప్లాంక్స్ అయితే ప్లేస్ చేసిన. ఇదైతే తీసుకుందాం. ఇప్పుడైతే మనము స్టిక్స్ అయితే వేసుకుందాం కొన్ని. మనకు కావాల్సింది ఇది యాప్స్, స్టిక్స్ కావాలి ఇంకా, ఎందుకంటే సరిపోట్లే. సో పికాక్స్ ఇవి సరిపోతాయి అన్నమాట ఇప్పుడు. సో ముందైతే ఇది తీసుకొని అండ్ ఇప్పుడు స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అవుతాం వెళ్ది, ఎందుకంటే స్టోరేజ్కి అయితే జల్దీ అప్గ్రేడ్ కావాలి. అంటే మాప్స్ అయితే మనం నైట్ వేసుకుంటే ప్లస్ మాప్స్ నైట్ వేసుకుంటే అంటే గుర్తొచ్చింది, మనకైతే ఇప్పుడు ఊళ్ళు అయితే కావాలి అంటే అర్ధరాత్రి మనకి చుక్కలు కనపడతాయి. సో ఫస్ట్ అయితే ఈ స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోయి ఊరు అయితే తీసుకుందాం. గైస్ ఈ మాత్రం చాలనుకుంటా మనకి, అంటే స్టోన్ అయితే సరిపోతుంది ఇప్పుడు. ఇంకైతే స్టోరేజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోయి దాని తర్వాత కోల్ అయితే కలెక్ట్ చేస్తే, ఎందుకంటే కోల్ కూడా మనకు మెయిన్ అనమాట. ఈ స్టిక్స్ కరువు అయింది మనకి. చేయలే నేను ఇంకా. ఇది మనం పికాక్స్ అయితే చేసుకున్న తర్వాత విలేజ్ని అయితే ఫైండ్ చేద్దాం. పికాక్స్ చేసుకున్నాం ఫస్ట్, విలేజే కాదు ఇదైతే, అంటే కోల్ అయితే తీసుకుందాం వెళ్ళి. ఈ క్రాగుని ఒకటి అడ్డంగా కోల్ అయితే కొంచెం వచ్చినా సరిపోతుంది మనకి. కింద ఉంది, ఇది కింద చాలా ఉంది అనుకుంటా, కిందకి అయితే వెళ్దాం. స్టోన్ కోల్ కూడా కలెక్ట్ చేద్దాం. కోల్ అయితే కలెక్ట్ చేసినాం విలేజ్, అంటే ఇప్పుడు వచ్చేసి మేము షీప్స్ అయితే ఫైండ్ చేయాలి, ఎందుకంటే మనకైతే ఓల్ కావాలన్నమాట. సో షీప్స్ని ఫైండ్ చేసి వాళ్ళని చంపేద్దాం. మనకు దగ్గరలో విలేజ్ ఉంది అనుకుంటా, ఎందుకంటే పంకిన్స్ దగ్గరలోనే విలేజ్ ఉంటుంది. సో చూద్దాం, విలేజ్ దొరికిన అలాగే షీప్స్ దొరికిన అలాగే ఇప్పుడు పెట్టేద్దాం.
విలేజ్కి అయితే వాటర్ సోర్స్ అయితే మెయిన్. సో వాటర్ ఉన్న దగ్గర అయితే విలేజ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ షేప్ ఉంది, లేపేస్తా. కింద ఏం లేదుగా, కింద ఏం లేదు. మనం ఫస్ట్ అయితే దీన్ని లేపేద్దాం. అది వచ్చింది, మనకైతే ఓల్డ్ ఇచ్చింది. ఓల్డ్ ఇంకా మీటర్స్ ఇంకా వెతుకుదాం. షీప్స్ అయితే మెయిన్ ఇప్పుడు మనకి. కౌస్ ఉన్నాయి కానీ షీప్స్ లేవు. ఇక్కడ రివర్ ఉంది అనుకుంటా. రివర్ ఉంది. సో ఇక్కడ మన దగ్గరలో అయితే విలేజ్ కూడా కంపల్సరీ అయితే ఉంటుంది. ఎందుకంటే మన విలేజ్కి అయితే వాటర్ సోర్స్ అనేది మెయిన్ కాబట్టి విలేజ్ పక్కనే వాటర్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు చూసినా విలేజ్ పక్కనే వాటర్ అలానే ఉంటాయి విలేజెస్. సో విలేజ్ పెట్టిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం. ప్లస్ ఇక్కడ మనకు షీప్స్ అయితే కనపడ్డాయి కాబట్టి ఇక్కడికైతే వచ్చిన మన పూలు కావాలి కాబట్టి ఇలా వచ్చినాయి. అండ్ ఇంకోటి ఉంది కింద, ఇక్కడే ఉండాలి. అది ఇక్కడ కిందే ఉంది వాష్. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇడికి ఇందాకైతే ఇట్టే నేను చూసిన దాన్ని నాకు. ఇదైతే నాకైతే ఆడుకుంటుందో దీన్ని అర్జెంటుగా లిప్పేస్తా. సో వచ్చింది. అండ్ ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ వచ్చేసి విలేజ్ని అయితే ఫైండ్ చేయాలి. ఎందుకంటే విలేజ్ అనేది చాలా క్రూషియల్ అనమాట ఈ మైన్క్రాఫ్ట్లో. విలేజ్ అయితే కనిపెడదాం ఫస్ట్. ఇంకా ఇప్పుడైతే మనకు ఫుడ్ అయితే కావాలి. ఎందుకంటే హార్ట్స్ అంటే హార్ట్స్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇందాకే డ్రోన్ కానీ నేషన్ ట్రైడెన్తో చచ్చిపోలే కానీ. అండ్ నైట్ కూడా అవుతుంది. సో అందుకని బెడ్ చేసుకోవాలి, ప్లస్ ఫుడ్ కూడా చేయాలి. సో ఫస్ట్ అయితే ఇది చేసేద్దాం ఫుడ్. అండ్ ఇప్పుడు బెడ్ చేసుకుందాం. బెడ్ చిమ్ని రోల్ ఇక్కడ అండ్ ఇక్కడ ప్లాంట్స్ పెడితే మనకు బెడ్ అయితే అవుతుంది. బెడ్ అయింది. సో పడుకోవాలి, లేదంటే మాప్స్ వస్తాయి అన్నమాట. ఇది మన ఫస్ట్ స్లీప్ అనమాట ఈ వరల్డ్లో. అండ్ ఇప్పుడు వెంటనే తీసేసుకోవాలి. దాని తర్వాత ఎక్కువ గ్యాస్ షీప్స్ని అయితే చంపేద్దాం, లేదంటే మనకి షీప్స్ అన్న పిక్స్ని అయితే చంపేయాలి. ఎందుకంటే మనకు ఫుడ్ సోర్స్ అయితే మెయిన్ కావాలి కాబట్టి దీని అయితే చంపేద్దాం ఇప్పుడు. చంపేసినాయి కంప్లీట్. బాబాయ్ అయితే ఉన్నాడు, వాడితో అయితే పెట్టుకోద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మన అజెండా వచ్చేసి విలేజ్ని ఫైండ్ చేయాలి. సో దానికి ఇష్టడే ఉండవు మన ఇష్టం ఉంది. సో ఫుడ్ అయితే అయిపోయింది అనమాట. కలర్ తీసుకున్నా అండ్ ఫస్ట్ అయితే తినేసిందాం. తినిన తర్వాత అయితే మనం అయితే వెళ్దాం వేటకి. వేట అంటే మన విలేజ్ కోసం వేట. ఈ రామ వచ్చింది. దీని అయితే అంటే కొట్టొద్దు అనుకున్నా, అందుకే ఓట్లే. సో విలేజ్ కనిపెట్టిన తర్వాత మళ్ళీ కలుస్తా. నైట్ అయితే అవుతుంది, మనకి ఇంకా విలేజ్ దొరకలే. అండ్ ఇది మన సెకండ్ స్లీప్ ఈ వరల్డ్లో. మొత్తం 5 స్లీప్స్ అయితే వేసేద్దాం, అంటే ఈ వరల్డ్ ఎన్ని స్లీప్స్ అట్లా అని. సో వెళ్దాం ఇప్పుడు. మళ్ళీ విలేజ్కి అంటే దొరికిన తర్వాత కలుస్తా. గైస్ విలేజ్ అయితే దొరికేసింది గైస్ మనకి. నాకైతే 30 minutes పడ్డది విలేజ్ అయితే కనిపెట్టడానికి. సో అంటే మీకైతే ఒక 10 minutes అరౌండ్ రావచ్చు అనమాట వీడియో. సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే విలేజ్లో ఉన్న అందరినీ బ్లాగ్ చేసేయాలన్నమాట. సో ఆ బ్లాగ్ చేసే మొత్తం ఆఫ్లైన్లో జరుగుతుంది. అండ్ ఈ వీడియోస్ అయితే ఇంత మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే